వేసవి రాగానే అందరికి గుర్తొచ్చేది మామిడికాయలే. మధుర ఫలానికి చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. జిల్లాలో మామిడి వ్యాపారం ప్రారంభం కాగా 10 రోజుల్లో జోరందుకోనున్నదని స్థానిక వ్యాపారులు, అధికారులు పేర్కొంటున్నారు. చిత్తూరులోని మామిడికాయల మార్కెట్ యార్డుకు తోతాపూరి, ఖాదర్, బేనిషా లైన్ కాయలు చేరుకుంటున్నాయని వారంటున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారస్తులు చిత్తూరుకు చేరుకోగా 2 రోజుల్లో పంజాబ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు చెందిన ఎగుమతిదారులు, వ్యాపారస్తులు ఇక్కడికి రానున్నారని అధికారులు పేర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో వ్యాపారులు రాగానే ఇతర రాష్ట్రాలకు టేబుల్ రకం మామిడి ఎగుమతులు జోరందుకుంటాయని వారంటున్నారు. ఆదివారం చిత్తూరు మామిడి మార్కెట్ యార్డుకు తోతాపూరి లైన్ కాయలు, ఖాదర్, బేనిషా చేరుకున్నాయని, 4 రోజుల్లో వ్యాపారం జోరందుకోనున్నదని మామిడి మండల యజమానులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 31 గుజ్జ పరిశ్రమలు ఉండగా ప్రస్తుతం 11 చోట్ల గుజ్జు పరిశ్రమలు సీజన్ ప్రారంభించాయని వారంటున్నారు. ఖాదర్ మామిడి రకం సేకరిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మిగిలినవి త్వరలో సీజన్ ప్రారంభించనున్నాయని వారు అంటున్నారు. తోతాపూరి కాయలు కొనుగోళ్లకు ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి డిడి రామాంజనేయులు మాట్లాడుతూ, పక్వానికి వచ్చిన కాయలే కోయాలని, వాతావరణంలో మార్పులతో ఏడాది 3-4 దఫాలుగా తోతాపూరి కాయలు కోతలు చేపట్టాలని ఆయన అంటున్నారు. దిగుబడులు తగ్గిన నేపథ్యంలో మంచి ధరలు లభించనున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తొందరపడి కోతలు చేపడితే ఆర్థికంగా నష్టపోతారని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు. ఇంకా చిత్తూరులో మామిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బేనిషా రకం ఎగుమతి కోసం ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను 20,000 నుండి 26-27,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. అదే కవర్ తొడిగిన కాయ బేనిషా రకం బంగినపల్లి మామిడి టన్ను 35,000 నుండి ప్రారంభమయ్యి కవర్ కట్టిన కాయ 40-41,000 వరకు ధరలు కొనసాగుతున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఖాదర్ 23,000 నుండి టన్ను 24-25,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారన్నారు. ఇక తోతాపూరి లైన్ కాయలు టన్ను 12,000 నుండి ప్రారంభమయ్యి 16-17,000 వరకు స్థానిక ఇతర రాష్ట్ర వ్యాపారులకు తీసిస్తున్నట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. మంచి పక్వానికి వచ్చిన కాయలు చిత్తూరు మార్కెట్ యార్డుకు తరలిస్తే గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు.